కూడా ప్రభు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలండి. అందరికి వందనాలు. దేవుడు మనందరిని కూడా దీవించును గాక. ఈ సమయంలో మనం కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే మనం ఈరోజు పనులు చేయబోతున్నాం కాబట్టి, ఈరోజు దేవుడు 3వ నెల మొదటి రోజున మొదటి ఆదివారం దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈరోజు ఈ దినాన్ని బట్టి మనం ఎంతో దేవుని స్తోత్రం చెల్లించుకోవాలి. ఎందుకంటే మనం ఈరోజు 3వ దినంలో మనం సజీవంగా ఉన్నాం. ఎంతోమంది ఈ దినం చూడలేక ఎంతోమంది లోకాన్ని విడిచిపెట్టిపోయిన పరిస్థితి. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించుకుంటూ మన బలలో చేయబోతుండగా, ప్రభా స్తోత్రం, నాతో మాట్లాడు ప్రభా, మాతో మాట్లాడయ్యా, నేను ఆ హృదయాన్ని సరి చేసుకోవాలి ప్రభా అని అందరం హృదయపూర్వకంగా దేవుని స్థలంలో దేవుని మాటలు ధ్యానించుకుందాం. దేవుని మాటలు విందాం. నేను ఎందుకు ఇక్కడ నిలబడ్డానంటే, ఆ, అందరూ కూడా దేవుని శరీరంలో బల్ల చేయవేస్తున్నాం కాబట్టి, నేనేమి వేరే తింటలేదు, మీరు వేరే తింటలేదు, అందరం ఒకటే తింటున్నాం కాబట్టి పైన ఉండకూడదు. నేను చాలాసార్లు చూశాను, మా ఐపీసీ సంస్థలో కూడా నేను చూశాను. చాలామంది ఏం చేస్తారంటే కిందకి వచ్చి బల్లారదులు సేవకులు కానీ ఎవరైనా కానీ కిందకి వచ్చి ఇవ్వాలి, కిందనే తీసుకోవాలి. ఆ తర్వాత వాక్యం ఉంటే పైకి వెళ్ళాలి. ఎందుకంటే మన శరీరంలో పాల్గొంటున్నాం కాబట్టి, అందరం ఒకటే తింటున్నాం కాబట్టి అందరం కిందనే ఉండాలి, పైన ఉండకూడదు. అది నేను అంటే రాను రాను రోజులు మనం కొన్ని ఆత్మీయంగా ఎదిగే కొద్ది కొన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ముందుగానే ఎవరు తెలుసుకోరు. తెలుసుకునే కొద్ది మనం సరి చేసుకుంటూ అన్నీ మనం చూసుకుంటూ ఉండాలి. కాబట్టి నేను కూడా ఇక్కడ ఉండి చెప్పటం జరుగుతుంది. అందుకని ఇక్కడ మనం చదువుకున్నట్టయితే దేవుని వాక్యంలో కొద్దిసేపు దేవుని వాక్యం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. యోహాను సువార్త 15వ అధ్యాయము మొదటి నుంచి నేను చదువుతున్నాను. జాగ్రత్తగా మీరందరూ ఆలకించండి. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేను నిలిచి ఉందును. తీగ ద్రాక్షవల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చెయ్యలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోవును. మనుషులు అట్టి వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవును. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాటలు ఉంటే యేసుప్రభుని గురించి మాట్లాడుతూ, నేను నిజమైన ద్రాక్షవల్లిని. యేసుప్రభు అంటున్నాడు, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. అంటే నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాలో అంటుకట్టబడి ఉంటే మీరు బహుగా ఫలిస్తారు. నాలో అంటుకట్టబడకపోతే, మీరు వేరుగా ఉంటే మీరు ఫలించరు, మీరు ఎండిపోతారు. ఎందుకంటే ఏదైనా ద్రాక్షవల్లిలో, ద్రాక్ష చెట్టులో దాని తీగ దాంట్లో కలిసి ఉంటేనే అది ఫలిస్తుంది. ఎందుకంటే దాని నుంచి శక్తి వచ్చింది కాబట్టి, దాని నుంచి బలం వచ్చింది కాబట్టి, దాంట్లో ఉంటేనే ఫలించింది. అయితే వేరుగా ఉంటే ఎండిపోయింది అన్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మీరు వేరుగా ఉండి ఏమి చెయ్యలేరు. కాబట్టి మీరు నాలో కలిసి ఉంటే మీరు పవిత్రులుగా ఉంటారు. ఇప్పుడు మీరు పవిత్రులు. ఇప్పుడు మీరు ఎందుకంటే నాలో ఉన్నారు కాబట్టి, నాతో ఉన్నారు కాబట్టి మీరు పవిత్రులుగా ఉన్నారు. కాబట్టి మీరు ఎక్కడ మరలా ఎండిపోయే పరిస్థితుల్లో ఉంటే అది మనుషులు అటన్నిటిని పోగు చేసి ఎండిపోయిన వాటిని తీసి పారవేస్తారు. అవన్నీ అగ్నిలో వేయబడతాయి, అవన్నీ కాలిపోతాయి అని మాట్లాడుతున్నాడు. అంటే దేవునిలో ఫలించకుండా ఉన్నవారిని, దేవుళ్ళు అంటు కట్టబడకుండా ఉన్నవారు అందరూ వేరైపోతారు. వారందరినీ మనుషులంటే పోగు చేసి, అంటే దేవుని దూతలు వచ్చి వారందరినీ పోగు చేసి అందరూ తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేస్తారు. అవి కాలిపోతారు అక్కడ. కాబట్టి మీరు అలా ఉండకుండా మీరు నాలో కలిసి ఉండండి. మీరు నాలో ఉంటే నేను మీలో ఉంటే మీకు ఏది ఇష్టమో అడిగితే అది నేను మీకు చేస్తాను. మీరు బహుగా ఫలించడం నా నా తండ్రి ఇష్టము. తండ్రికి ఏం కోరిక అంటే మనుషులు ఆయన ప్రేమించిన వారు, యేసునందు విశ్వాసం ఉంచిన వారు బహుగా ఫలించాలి.
అని తండ్రి కోరిక కాబట్టి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహింపరచబడతాడు. నా తండ్రి మహింపరచబడాలంటే, నేను మహింపరచబడాలంటే మీరు బహుగా ఫలించాలి. మీరు తీగలుగా ఉన్నారు, నేను ద్రాక్షవల్లిగా ఉండాను. కాబట్టి అలా మీరు ఫలించండి. కాబట్టి మీరు నా శిష్యులు, నా బిడ్డలు అని తెలియజేయడానికి రుజువేమిటంటే మీరు నాలో ఉండటమే. కాబట్టి మీరు నాలో ఉంటే మీరు బహుగా ఫలిస్తారు కాబట్టి అలా మీరు నాలో ఉండండి. నాలో నిలిచి ఉండండి అంటున్నాడు దేవుడిక్కడ. కాబట్టి ఆయనలో ఏమాత్రం ఫలించకుండా ఉంటే వాటిని తీసి పారవేస్తారు అని దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక మాట మనం చూసినట్టయితే లూకాసు సువార్తలో కూడా 13వ అధ్యాయం లూకాసు సువార్తలో 13వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ కూడా ఫలించని దాన్ని తీసి పారవేయమని దేవుడు తోటమాలితో చెబుతున్నట్టుగా మనం వాక్యం చూస్తాం. 13వ అధ్యాయం 6వ వచనం నేను చదువుతున్నాను. మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. ఒక మనుషుని ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు ఒకటి నాటబడి ఉండెను. అతడు దాని పండ్లు వెదకవచ్చినప్పుడు ఏమీ దొరకలేదు. కనుక అతడు, ఇదిగో 3 ఏండ్ల నుండి ఈ అంజూరపు చెట్టు పండ్లు వెతకవచ్చున్నాను గాని ఏమీ దొరకలేదు. దీనిని నరికివేయుము. దీనివలన ఈ భూమియు ఎలా వ్యర్థమైపోవాలని ద్రాక్ష తోట మాలితో చెప్పాను. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇక్కడ కూడా దేవుడు మాట్లాడుతూ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉంది. ఆ అంజూరపు చెట్టు కూడా అది ఏమాత్రం ఫలించకుండా ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు ఉన్నా కానీ ఏమాత్రం ఫలించకుండా అలాగే ఉంటుంది. కాబట్టి అలా ఉన్నదాన్ని భూమి వ్యర్థమైపోవటం ఎందుకు? దానికి ఎరువేయటం ఎందుకు? దాన్ని నీరు పెట్టడం ఎందుకు? అంతా వ్యర్థమే కదా! కాబట్టి అలాంటిది భూమి మీద ఉండటం అవసరమా? దాన్ని నరికించి వేయి, దాని స్థానంలో వేరే ఒకటి మంచిది ఏద్దాం అని ఆహ్, యజమానుడు వచ్చి అడిగినప్పుడు తోటమాలితో మాట్లాడుతున్నాడు ఆ మాట. అంటే ఇది ఫలించట్లేదు, ఎంతకాలం చూసినా ఫలించట్లేదు అది. అది అలాగే ఉంటుంది. మొద్దుబారిపోయి ఉంటుంది. మోడుబారిపోయి ఉంటుంది. దానికి కాయలు రావట్లేదు, పువ్వులు రావట్లేదు. ఏమాత్రం ఫలించకుండా అలాగే ఉంటుంది. అలాంటి దాన్ని ఏం చేయాలి? ఇక్కడ మనం చూసిన యోహాను సువార్త 15 అధ్యాయంలో అలాగ ఫలించిన దాన్ని ఏం చేయాలి? దాన్ని తీసి పారవేయండి. అది తీసి పారవేస్తే మనుషులు దాన్ని కట్టలు కట్టి ఏరివేసి దాన్ని అగ్నిగుండంలో వేస్తారు. కాబట్టి ఈరోజు మనము ఎందుకు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే మనము కూడా ఆయనలో పవిత్రులుగా ఉండాలి. మీరిప్పుడు పవిత్రులు అంటున్నారు. ఎందుకంటే మనము కూడా బలలో చేయబోతున్నాం కాబట్టి, మనం హృదయాలు పరిశుద్ధపరుచుకుంటున్నాం, పవిత్రపరుచుకొని బలలో చేవేస్తున్నాం కాబట్టి, మనం ఇప్పుడు పవిత్రులుగా ఉండాలి అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి పవిత్రులుగా ఉండి మనం బలలో చేయవేయాలి. ఏమాత్రం అలా లేకుండా మనం చేయి వేస్తే దేవుని వాక్యం కొరింథీ రాసిన పత్రిక చాలాసార్లు మనం చదువుకున్నాం. మొదటి పత్రిక 11వ అధ్యాయంలో చాలాసార్లు మనం చూసాం. అక్కడ ఏం రాయబడి ఉంటుంది? అనాలోచితంగా మీరు బలలో చేయవేయొద్దు. అనాలోచితంగా మీరు తీసుకోవద్దు. అలా తీసుకొని బలహీనలైపోవద్దు మీరు. అలా తీసుకొని మీరు రోగాల బారిన పడిపోవద్దు అంటాడు దేవుడు యొక్క వాక్యంలో. కాబట్టి మన హృదయాలు మనం పరీక్షించుకోవాలి. మన హృదయాలను మనం పరిశీలించుకొని అప్పుడు మీరు తీసుకోండి. అప్పుడు మీరు సరిచేసుకొని తీసుకోండి అని దేవుని వాక్యం మనతో మాట్లాడుతుంది. కాబట్టి మనం దేవునిలో బహుగా ఫలించాలి. ఫలించని వాటన్నిటిని కూడా దేవుడు తీసివేసి అగ్నిగుండంలో పడేస్తాడు అని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి దేవుడు ఈరోజు మనందరితో అని కొద్దిసేపట్లో బలలో చేయబోతున్నాం కాబట్టి మన హృదయాలు మనం సరి చేసుకుని, ప్రభా నాలో ఇంకా ఏ లోపం ఉంది, నేను ఇంకా ఏ విషయంలో ఫలించకుండా ఉంటున్నాను. యోసేపుడు అంటాడు దేవుడు, యోసేపు ఫలించడి కొమ్మ, ఓట యొద్దడు ఫలించడి కొమ్మ అంటాడు. ఆ ఫలించడి కొమ్మని యేసేపుడు ఎందుకన్నాడంటే ఆయన పరిశుద్ధంగా ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి, ఆయనలో ఏ లోపం ఉండదు కాబట్టి, ఆయన దేవుల్లో ఏకమై ఉంటాడు. ద్రాక్షవల్లిలో కలిసి ఉంటాడు. తీగ ఎలా కలిసి ఉంటుందో అలాగే యోసేపు దేవుళ్ళు ఎల్లప్పుడూ కలిసి ఉంటాడు. అంటు కట్టబడి ఉంటాడు. అందుకని యేసేపుడు అన్నాడు దేవుడు, యేసేపు ఫలించడి కొమ్మ అన్నాడు. ఓట ఇద్దరు ఫలించడి కొమ్మ అన్నాడు. కాబట్టి మనం కూడా ఆయనలో కలిసి ఉంటే మనం కూడా ఫలించే వారిగా ఉంటాం. మనం కూడా ఫలించే వారిగా దేవుని సన్నిధిలో ఉంటామని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి మనం కూడా మన జీవితాల్లో ఏ లోపముండి మనం ఇంకా ఫలించకుండా ఆగిపోతున్నామో, దేవుని సన్నిధిలో మనం ఎదగకుండా అలాగే రోజు రోజుకి అలాగే ఆహ్, ద్రాక్ష తోటలో అంజూరపు చెట్టు అలాగా ఫలించకుండా అలాగే ఉందో, అలాగే మనం ఉంటున్నామా? ద్రాక్ష తోట అంటే సంఘము. ద్రాక్ష తోట అంటే సంఘము. సంఘములో అంజూరపు చెట్టు అంటే ఒక మనిషి నేను అనుకుందాం. ఒక మనిషిని నేను ఫలించకుండా ఉంటే దేవుడు అంటున్నాడు కొట్టివేయమంటున్నాడు. సంఘంలో వచ్చినప్పుడు మనం ఫలించాలి. రోజు రోజుకి వాక్యం వింటున్నప్పుడు ఫలించాలి. లేకపోతే వాక్యం విని కూడా మనం వ్యర్థమైపోయిద్ది ఆ వాక్యం కూడా. విని ఉపయోగం ఏంది మనకి? విన్నప్పుడు మనం తీసుకోవాలి. మనం రోజు రోజు కొంత తీసుకొని ఫలించుకుంటూ మన హృదయాన్ని సరి చేసుకుంటూ సరిదిద్దుకుంటూ మనం ఉండాలి. కానీ అలాగా మనము మూడు పారిపోయినట్టుగా విన్నాంలే, వెళ్ళాం, మర్చిపోయాం. మళ్ళా వచ్చే వారం ఏదో ఒకటి చెబుతాడు, ఏదో ఒకటి ఇందాం, మళ్ళా వెళదాం. ఈ విధంగా కాకుండా
వచ్చే పోయిన వారం ఏమి చెప్పాము, దేవుడు ఏం మాట్లాడాడు అవన్నీ మనము హృదయాల్లో తీసుకుంటే మనం కూడా ఫలించేవారుగా యోసేపు వలె ఫలించడి కొమ్మగా ఉంటాం. మనం చూస్తాం కదా, దావీదు కీర్తనలు మొదటి కీర్తనలో మనం చూస్తాం అక్కడ ఏం రాయబడి ఉంటుంది అక్కడ ఒక మాట చదువుదామా? దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గం నిలువక, అపహాసులు కూర్చున్న చోటున కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు ఎలా ఉంటాడు? నీటి కాలువల వలె యోరను నాటబడిన వాడై తన ఆకు వాడక ఫలించు ఎల్లప్పుడూ ఫలిస్తూ ఉంటాడంట. ఆకు వాడిపోదు. ఎందుకంటే ఎల్లప్పుడూ నీటి వాగులు కాలువ పక్కన ఉంటది కాబట్టి, ఆ ఓరన ఉంటది కాబట్టి, ఒడ్డున ఉంటది కాబట్టి ఎల్లప్పుడూ ఆ చెట్లు ఆ నీరు తీసుకుంటా ఉంటాయి. ఎందుకు ఈ మాట నేను చెబుతున్నా అంటే దేవునిలో ఏకమై అంటు కట్టబడి ఉండాలి మనం. అంటు కట్టబడి ఉంటేనే మనం ఫలించే వారిగా ఉంటాం. రోమీయులకు రాసిన పత్రిక కూడా 11 అధ్యాయం రాయబడి ఉంటాయి. అక్కడ కూడా ఆ అడవి ఒలివ చెట్టు గురించి ఉంటది. అడవి ఒలివ చెట్టు అయిన మనల్ని ఆయనలో అంటుకట్టబడేలా చేశాడు దేవుడు. అలా అంటుకట్టబడి ఉన్నాం కాబట్టి మనం ఈ విధంగా ఈరోజు దేవుని సన్నిధికొచ్చి మనం ఫలించే వారిగా ఉంటున్నాం. కాబట్టి మనం ఇంకా ఆత్మలో ఫలించాలి. మన ఆత్మలో దేవుని సన్నిధిలో ఎదగాలి. మనం ఆయన బిడ్డలమి, ఆయన శిష్యులమి అని మనం తెలుసుకోవాలంటే చూసిన వారు మనము ఆయన్ని మహింపరిచే వారిగా, ఆయనలో అంటుకట్టబడే వారిగా ఉండాలి. ఆయన మనలో ఉండాలి. మనము ఆయనలో ఉండాలి. అంటాడు. మీ మీ నా యందు మీరును, మీ యందు నా మాట నిలిచి ఉంటే మీకు ఏది ఇష్టమో అడగండి, నేను మీకు సహాయం చేస్తాను అంటాడు. కాబట్టి మనం అడగటానికి దేవుని సన్నిధికొచ్చాం. మనం సొంత అడగటానికి వచ్చాము, ఆత్మలో ఎదగడానికి వచ్చాము. అన్ని అవసరాల కోసం దేవుని సన్నిధికి మనం వచ్చాం. కాబట్టి వచ్చిన మనము దేవుణ్ణి అడగాలనుకుంటున్న మనము ఆయన మనలో ఉండేలా చేసుకోవాలి. నువ్వు నాలో ఉండు ప్రభువా అని మనం ఆహ్, అలా మాట్లాడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే మనం కూడా అడిగింది దేవుడు మనకిస్తాడు. కాబట్టి అలాగ విశ్వాసంతో అడుగుదాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కళ్ళు మూసుకుందాం. చిన్న ప్రార్థన అలాగే హృదయాలు సరిచేసుకుంటూ కొద్ది నిమిషాలు ప్రభా నీ బలలో చేవేయబోతున్నామయ్యా. ఈ సమయంలో ప్రభా నా హృదయాన్ని సరిచేసుకుంటున్నాను. ఏవైనా పొరపాట్లు సరిచేసుకోండి. సరిచేసుకోకుండా మనం బలలో చేయవద్దు, తీసుకోవద్దు. ఎవరు కూడా తీసుకోవద్దు అలాగ. అనాలోచితంగా తీసుకుంటే రోగాలు బారిన పడతారని దేవుని వాక్యం బలహీనులు అవుతారని దేవుని వాక్యం మాట్లాడుతుంది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో మనం తీసుకోకుండా